రేపు పార్లమెంట్ ముందుకు ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు రాబోతోంది. 536 సెక్షన్లు, 23 చాప్టర్లు, 622 పేజీలతో ఈ బిల్లు ఉండబోతోంది. 1961 నుంచి ఉన్న పాత బిల్లుకు ఇక స్వస్తి పలకపోతున్నారు. ఏప్రిల్ 1 నుండి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు అమల్లో ఉంటుంది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో భారీగా మార్పులు ఉండబోతున్నాయి. సులభతరం కానుంది ట్యాక్స్ విధానం. ఇకపై డిజిటల్ ట్యాక్స్ మానిటరింగ్ సిస్టమ్ అమలు కానుంది. కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ లైవ్ లో జాయిన్ అయ్యారు ఇదే విషయానికి సంబంధించి. సో సుకుమార్, 536 సెక్షన్లు, 23 చాప్టర్లు, 622 పేజీలతో ఉండే ఈ బిల్లో హైలైట్స్ ఏంటి? గతంలో మనకి 1961 నుండి ఉన్న 880 పేజీల ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్ తోటి రీప్లేస్ చేస్తున్నట్టుగా గతంలోనే నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పార్లమెంట్లో బడ్జెట్ ప్రజెంట్ చేసేటప్పుడు అది రేపు టేబుల్ మీదకి తీసుకురావాలి అని చెప్పడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనం కనుక గమనిస్తే చేంజెస్ చాలా వరకు కూడా, అంటే సెక్షన్స్ చాలా సులభతరం చేస్తూ గతంలో ఉన్న కన్ఫ్యూజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా అడ్రస్ చేసే ప్రయత్నం చేశామని చెప్పడం జరిగింది. మరోవైపు అసెస్మెంట్ ఇయర్ అని ఇప్పటివరకు ఏదైతే అంటున్నామో దాన్ని ట్యాక్స్ ఇయర్ కింద, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ అని ఏదైతే అంటున్నామో దాన్ని ఫైనాన్షియల్ ఇయర్ కింద రీనేమ్ చేయడం, అంటే పేరు కూడా మార్చడం జరిగింది. ఇవే కాకుండా సెక్షన్స్ విషయానికి వస్తే దాదాపు 536 సెక్షన్లు, గతంలో మనకి 298 సెక్షన్లు ఉంటే ఇప్పుడు ఆ సెక్షన్స్ పెరిగాయి. అంటే ఏదన్నా ఒక డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఆ డిస్ప్యూట్కి సంబంధించిన సెక్షన్ని ఈజీగా ఐడెంటిఫై చేసి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కావచ్చు, అటు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలర్స్ కావచ్చు, వీళ్ళకి ఈజీ అవుతుందనే ఉద్దేశంతో ఇంకా సెక్షన్స్ పెంచిన పరిస్థితి మనకి కొత్త బిల్లో కనిపిస్తుంది. అదే కాకుండా ఏదైతే సెల్ఫ్ అసెస్మెంట్, అంటే ముందుగా మీరు ఏదైతే సెల్ఫ్ డిక్లరేషన్ చేస్తారో దాన్ని బేస్ చేసుకునే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు. ఇన్ కేస్ అందులో ఏదైనా డిస్క్రిపెన్సీ ఉంటే గతంలో 2 ఏళ్ల ఉన్న వ్యవధిని 4 ఏళ్లకు పెంచుతూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఇలాంటి వాటిల్లో డిజిటల్ అసెట్స్ ఏదైతే మనకి పేటిఎం, ఫోన్పే ఇలాంటి వాటిల్లో 1 గ్రాము 2 గ్రాములు బంగారం కొంటున్నారో వీటన్నిటికి సంబంధించి ఇప్పటివరకు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ బిల్లో కూడా ఎక్కడ మనకి ఎలాంటి స్థానం లేదు. కానీ కొత్తగా రాబోయే బిల్లో మాత్రం ఖచ్చితంగా అవన్నీ కూడా డిస్క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే కాకుండా డిజిటల్ మానిటరింగ్ సిస్టమ్, అంటే ప్రతి ఒక్కరు చేసే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అటు డిజిటల్ కావచ్చు, క్యాష్ కావచ్చు, ఏం చేసినా కూడా వాటిని అన్నిటినీ కంప్యూటర్లే ఇక మీదట పూర్తిగా వాటి మీద అవగాహన తెచ్చుకొని ఎక్కడైనా ఏవైనా ఇబ్బందులు ఉంటే కనుక ఇన్కమ్ ట్యాక్స్ నుండి నోటీసులు ఇవన్నీ కూడా కంప్యూటర్లే పంపిస్తాయి. గతంలో కూడా దీన్ని ఇన్వాల్వ్ చేసినప్పటికీ కూడా ఇంకా 100% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి వాటిని తీసుకొచ్చి దీన్ని పూర్తిగా అమలు పరుస్తామని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా గతంలో ఏదైతే బిల్లుకి సంబంధించి కొత్త అమెండ్మెంట్స్ చేయాలి అంటే పార్లమెంట్కి వెళ్లాల్సిన అవసరం ఉందో అది ఇప్పుడు ఈ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లులో ఉన్న నిర్ణయాల ప్రకారం ఫ్యూచర్లో ఏమైనా చేంజెస్ చేయాలన్నా కూడా ఎలాంటి అవసరం లేకుండా, అంటే పార్లమెంట్కి మళ్ళీ తీసుకువెళ్లకుండా స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ ఈ బిల్లుని ప్రవేశపెడుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఇదే కాకుండా ఫారిన్ కంపెనీలు ఎవరైతే ఇప్పటివరకు ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళు గతంలో విదేశాల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇక్కడ ఇండియాలో ఇచ్చేవాళ్ళు. కానీ వీళ్ళకి కొత్తగా ఇప్పుడు ఇక్కడ ఎవరైతే, అంటే విదేశ కంపెనీలు ఏవైతే ఇక్కడ భారతదేశంలో ఉన్నాయో వాళ్ళు ఇక్కడ లోకల్ రెసిడెంట్ ట్యాక్స్ పేయర్స్ కిందకి మారాలి అని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే విదేశీ కంపెనీలు భారతదేశంలో ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇక్కడ ట్యాక్స్ పరిధిలోకి వచ్చే అవకాశం ఈ బిల్లులో కనిపిస్తుంది. అదే కాకుండా చాలా వరకు మార్పులు చేర్పులు ఏవైతే మనకి సులభతరం అంటూనే మరోవైపు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని వీటినన్నింటినీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ పరిధిలోకి తీసుకురావడం వల్ల మరింత మంది ట్యాక్స్ పేయర్స్ పెరిగే అవకాశాలు మనకైతే దీంట్లో కనిపిస్తున్నాయి. నేత్ర, రైట్. సుకుమార్, మీరు అన్నట్టు అంటే సిబిడిటీకి కొన్ని స్వతంత్ర అధికారాలు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. సో ఈ అధికారాల ద్వారా ఎటువంటి మార్పులు మళ్ళీ కావాలంటే చేసుకునే అవకాశం ఉంటుంది? అంటే సులభంగా ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఈజీగా అర్థమయ్యేటట్టే ఉంటుందా? పూర్తిగా ఈ బిల్లును కనుక మనం గమనిస్తే ఒకవైపు ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే జెన్యూన్గా ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్ళకి మాత్రం ఇది ఒక బ్రహ్మాస్త్రం లాగానే చూడాలి. ఎందుకంటే ట్యాక్స్ ఎక్కువ సెక్షన్స్ పెంచుతూ పోతుండడం కావచ్చు, మరోవైపు ట్యాక్స్ పేయర్స్ని వాళ్ళకి కూడా ఒక చార్టర్ని తయారు చేస్తాం. అంటే ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉన్న హక్కులు కావచ్చు, లేకపోతే వెసులుబాట్లు కావచ్చు, వీటికన్నిటికి కూడా ఈ బిల్లో ఒక
సపరేట్ చార్టర్ని ప్రిపేర్ చేస్తున్నట్టుగా కూడా ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు. అదేవిధంగా బిల్లో కూడా అది కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ వాళ్ళు అంటే జెన్యున్గా ట్యాక్స్ పే చేయాలనే ఆలోచనలో ఉన్నారో వాళ్ళకి చాలా వెసులుబాట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింప్లిఫైడ్ ట్యాక్స్ విధానం అంటే ఏవైనా ఒక ప్రాపర్టీ కొన్నా కానీ అమ్మినా కానీ అదేవిధంగా గోల్డ్ విషయంలో కానీ ఇలాంటి వాటిల్లో కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ వల్ల ఈ ఇన్కమ్ ట్యాక్స్ కొత్త బిల్లు వల్ల వాళ్ళకి లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే ట్యాక్స్ అవాయిడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ మాత్రం ఈ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు ఖచ్చితంగా తలనొప్పులు తీసుకొచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ సుకుమార్.